అందుకని అర్జునుడి కోసం అంత పరితాపాన్ని పొందాడు మహానుభావుడు. అంత పరితాపాన్ని పొంది ఒక్క నిమిషం హంసతూలిక ఆ శిబిరంలో ఉన్న ఆసన తన యొక్క శయ్య మీద పడుకున్నాడు. నిద్ర పట్టల. మళ్ళీ లేచాడు. మళ్ళీ దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహం అనబడేటటువంటి 4 గుర్రములున్నాయి. అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు. ఆ రథములకు 4 గుర్రములను కట్టు. వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి. తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు. రథాన్ని కట్టి పెట్టు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. దానికి అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. నా సుదర్శన చక్రాన్ని, నా గద